భార్య సలహాలు ఇస్తుంది అంటే తన మాట వినాలి అని కాదు. తన భర్త ఎదుటివారి మాటలు, సూచనలు విని మోసపోకుండా ఉండాలి అని. ఇది అర్థం చేసుకోకుండా చాలామంది తనని కించపరుస్తున్నట్టు, అవమానపరుస్తూ ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఒక్క మాట చెప్పనా? భర్త సంతోషాన్ని కోరుకునేది, భర్త సుఖాన్ని కోరుకునేది, కడ వరకు తనతో వచ్చేది ఒక భార్య మాత్రమే. తను ఎప్పుడు కూడా భర్తకు అన్యాయం చేయాలని కోరుకోదు. ఎవరో కొంతమంది భార్యలు మొగుడు గురించి తప్పుగా వ్యవహరించారు అని అందరినీ అదే విధంగా చూడటం అనేది చాలా తప్పు. అమ్మ ఎప్పుడూ అమ్మే, అత్త ఎప్పుడూ అత్తే. బయటికి వెళ్ళి కోడలు, కూతురు వస్తే కోడలనేమో ఇంటి పనులు చేయమని చెప్తుంది. కూతుర్నేమో ఇంట్లోకెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్తుంది. ఇక్కడ ఈ సందర్భంలో పెద్దరికంగా ఎందుకు వ్యవహరించరు? ఇద్దరిని రెస్ట్ తీసుకొని తర్వాత ఇద్దరూ కలిసి తలో పని చేసుకోమని చెప్పొచ్చు కదా! అలా చెప్పకుండా నీ కోడలు నిన్ను తల్లిగా చూడండి అంటే ఎలా చూస్తుంది చెప్పండి? మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా! మీరు అత్త స్థానంలో ఉన్నారు అంటే, తను కోడల స్థానంలో ఉంది అంటే, తను మీ కూతురులాగా ఎందుకు చూసుకోలేరు? మీ అంత అనుభవం తనకు ఉండదు. మీకు తెలిసిన విషయాలన్నీ తనకు తెలియవు. అలాంటప్పుడు తనని మీ పిల్లలాగా ట్రీట్ చేసి మంచిగా చూసుకోవచ్చు కదా! వినాయక చవితి సందర్భంగా చందాలు అడిగే వాళ్ళకి నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటి అంటే, మీ దగ్గరలో ఉన్న కిరాణా షాప్, బట్టల షాప్, మెకానిక్ షాప్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్ వంటి షాపులు, బార్బర్ షాపులు ఇలాంటి వాటికెళ్ళి చందాలు అడగకండి. ఎందుకు అంటే, మీరు మీ కిరాణా సామాన్లన్నీ కూడా మొబైల్ యాప్‌లోనే కొంటున్నారు. కనీసం బట్టల షాప్‌కెళ్ళి బట్టలు కూడా కొనట్లేదు. అవి కూడా మొబైల్ యాప్‌లోనే కొంటున్నారు. పోనీ ఎలక్ట్రీషియన్, ప్లంబర్ ఇలాంటి సేవలేమన్నా తీసుకుంటున్నారంటే, అది కూడా అర్బన్ క్లాప్ ద్వారానే చేయించుకుంటున్నారు. మీరు వాళ్ళకి ఏ విధంగానూ బిజినెస్ ఇవ్వనప్పుడు మీరు చందాలు ఎలా అడుగుతారు? దయచేసి వీళ్ళందరితో మీరు చందాలు అడిగి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఎందుకు అంటే, మీరు వాళ్ళకి బిజినెస్ ఇవ్వట్లేదు. వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయో ఏంటో మనకు తెలియదు. వాళ్ళు వాళ్ళకై వాళ్ళుగా ఇస్తే తీసుకోండి తప్ప, మీరు వెళ్లి వాళ్ళని చందాలడిగి ఇబ్బంది పెట్టకండి. ధనుస్సు విరవమన్నారు కాబట్టి సరిపోయింది కానీ, సాఫ్ట్‌వేర్ జాబ్ కావాలి, ₹1,00,00,000 ప్యాకేజ్ కావాలి, గచ్చిబౌలిలో ఇండిపెండెంట్ హౌస్ కావాలి, ఫ్యామిలీ సెపరేట్‌గా అయ్యుండాలి అని గనక కండిషన్స్ పెట్టుంటే, ఆ దేవుడు కూడా సింగిల్‌గా ఉండేవాడేమో. ఆడపిల్ల తల్లిదండ్రులకు నేను చెప్పేదొకటే. ధనం ఉంటేనే మీ అమ్మాయి సుఖంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది అనుకోవటం అది అపోహ మాత్రమే. మీ అమ్మాయిని మంచిగా చూసుకునేవాడిని చూసి పెళ్లి చేయండి కానీ, ఈ కండిషన్స్ అన్నీ పెట్టకండి. ప్లీజ్.